ఇది మీ వేదవేద్య టీవీ. ఒక పెద్ద అడవిలో సింహం మరియు ఎద్దు మంచి స్నేహితులయ్యారు. వారి స్నేహం అందరికీ ఆదర్శంగా ఉండేది. కానీ ఆ స్నేహం త్వరలోనే పరీక్షకు గురికానుంది. దక్షిణ భారతదేశంలో వర్ధమానకుడు అనే ధనవంతుడి కుమారుడు ఉండేవాడు. అతనికి ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలనే ఆశ కలిగింది. ఒక శుభదినంలో అతను ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సంజీవకుడు మరియు నందకుడు అనే 2 ఎద్దులు బండిని లాగుతూ మధుర వైపు బయలుదేరాయి. కొన్ని రోజుల తరువాత వారు యమునా నది దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు సంజీవకుడి కాలు విరిగి నేలపై పడిపోయాడు. వర్ధమానకుడు తన ఎద్దును చూసి చాలా బాధపడ్డాడు. అతను అక్కడే కొన్ని రోజులు ఆగాలని నిర్ణయించాడు. కానీ సేవకులు అడవిలో ప్రమాదమని హెచ్చరించారు. చిన్న నష్టానికి పెద్ద నష్టం చేయకూడదని చెప్పారు. వర్ధమానకుడు ఇద్దరిని అక్కడే ఉంచి ముందుకు వెళ్లాడు. భయంతో వారు సంజీవకుడు చనిపోయాడని అబద్ధం చెప్పారు. అది నిజం కాదు. సంజీవకుడు బ్రతికే ఉన్నాడు. పచ్చిక గడ్డి తిని మెల్లగా బలంగా మారాడు. అదే అడవిలో పింగళకుడు అనే శక్తివంతమైన సింహం ఉండేది. ఒక రోజు అది దాహంతో నది వద్దకు వచ్చింది. అప్పుడు దూరం నుంచి సంజీవకుడి గొప్ప అరుపు వినిపించింది. ఆ శబ్దం విని సింహం లోపల భయపడ్డా బయటకు ధైర్యంగా కనిపించింది. సింహం దగ్గర కరటకుడు మరియు దమనకుడు అనే 2 నక్కలు ఉండేవి. రాజు ఎందుకు ఆలోచనలో ఉన్నాడో తెలుసుకోవాలని వారు నిర్ణయించారు. ఒక గ్రామం బయట చెట్ల నీడలో ఒక వ్యాపారి దేవాలయం నిర్మించసాగాడు. కార్మికులు ఎంతో శ్రమగా పనిచేస్తున్నారు. ఒక దర్జీ పెద్ద చెక్కను మధ్యలో కోస్తూ దానిలో ఒక కట్టె ముక్క పెట్టాడు. అది మూసుకుపోకుండా ఉండేందుకు. మధ్యాహ్నం అయ్యింది. అందరూ భోజనానికి పట్టణానికి వెళ్లిపోయారు. నిర్మాణ స్థలం నిశ్శబ్దంగా మారింది. అంతలో అక్కడికి కోతుల గుంపు వచ్చింది. వాటికి పని లేదు. అల్లరి మొదలైంది. ఒక చిన్న కోతి చెక్క మీద కూర్చుంది. మధ్యలో ఉన్న కట్టెను ఆశ్చర్యంగా చూసింది. ఇది ఏమిటి? 2 చేతులతో పట్టుకుని లాగింది. ఇంకా బలంగా లాగింది. ఒక్కసారిగా కట్టె బయటికి వచ్చింది. చెక్క గట్టిగా మూసుకుపోయింది. అయ్యో పాపం! కోతి కాళ్ళు మధ్యలో ఇరుక్కుపోయాయి. క్షణాల్లోనే అది ప్రాణాలు కోల్పోయింది. అడవిలో 2 నక్కలు మాట్లాడుకుంటున్నారు. కరటకుడు అన్నాడు, ఇతరుల పనిలో జోక్యం చేసుకుంటే ఇదే ఫలితం. దమనకుడు నవ్వుతూ అన్నాడు, మన పని కేవలం మిగిలిన ఆహారం తినడమేనా? రాజును బాగా సేవిస్తే సాధారణ వ్యక్తి కూడా మంత్రి అవుతాడు. సేవ చేయలేకపోతే మంత్రి కూడా పదవి కోల్పోతాడు. ఈరోజు మన రాజు పింగళకుడు ఏదో భయంతో ఉన్నాడు. నేను కారణం తెలుసుకుంటాను. అప్పుడే అడవిలో ఒక భయంకర శబ్దం వినిపించింది. పింగళకుడు ఉలిక్కిపడ్డాడు. ఈ అడవిని వదిలి వెళ్లిపోవాలి అనుకుంటున్నాను అన్నాడు రాజు. దమనకుడు ప్రశాంతంగా అన్నాడు, రాజా, శబ్దం విని భయపడకండి. శబ్దం పెద్దదైతే జంతువు కూడా పెద్దదే అని అనుకోవద్దు. నిజమైన ధైర్యం శబ్దం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం. పింగళకుడు ఆశ్చర్యంగా అడిగాడు, అయితే ఆ శబ్దం ఏమిటి? దమనకుడు చిరునవ్వుతో అన్నాడు, ఒకసారి ఒక నక్క శబ్దాన్ని జయించింది. తర్వాతి భాగంలో తెలుసుకుందాం.